నీతో మాట్లాడిపించుకునే బదులు పాటలు ఎక్కువ ఆడిపించుకోవాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో పాటతో స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుతాను. మన రైతన్నల కోసం పాడుతున్నాను. కోకిలమ్మ నీ పాటలతో కాడెద్దల గంటల మోత, గట్టు మీద నడిచే బామల హంస నడకల గజ్జల మోత, ఏరువాక సాగాల నేతమేసి సాకాల, పైరులన్నీ పండాలి రైతు రాజు కావాలి. సూపర్ అక్క. రైతుల గురించి, రైతే మన దేశానికి వెన్నుముక్క అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయింది కదా, మరి ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి కళాకారులకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా పదవులు ఇస్తున్నారు? ఏముందన్నా మాదంతా పల్లవి చరణం మనోళ్ళ కోసం. కట్టుకున్నాడు కదిరికి పాయ, ఉంచుకున్నాడు ఊరికి పాయ, పెట్టుకున్నాడు పేటికి పాయ, అత్తమామలు యాత్రికి పారి, ఇంతకంటే సుఖమేముందబ్బి ఇందు పూరం చేరుద్దాం ఎక్కు మామ బండి. ఇప్పుడు ఒక మంచి పాట అక్క మనోళ్ళకు. మా మామ కూతురు రేల ఆహా తోడుకు రమ్మని పిలిచే, ఓహో రేల బంజాయి రే రేలా రేలా బంజాయి రే. ఆంధ్రాలో జానపదం మాకు అర్థం కాదేమో అనుకున్నాం, కానీ చాలా అర్థమవుతుంది అసలు. కోనసీమ కుర్రాదాన్ని కొంటే మనసు ఉన్నదాన్ని, వాళ్ళు చూపుల వయ్యారంతో మనసేదో చేసిన దాన్ని, జాలి పడ్డాడే ఆపై మోజు పడ్డాడే మామ, జాలి పడ్డాడే ఆపై మోజు పడ్డాడే. మీరు అన్న ఫస్ట్ ప్రపోజ్ చేసిరా, అన్న మీకు ఫస్ట్ ప్రపోజ్ చేసిరా? అన్న. అంటే ఎట్లయింది కొంచెం మాకు? మేమిద్దరు తిరుపతి మ్యూజిక్ కాలేజ్ లో, మా ఆయన భరతనాట్యం, నేను వోకల్, పెళ్లి జరిగిందని అంతే. అందరికి నమస్తే, ఎట్లున్నారు? ఇగో మనం ఈ రోజు ఎక్కడున్నామంటే అనంతపూర్ చెట్టూరు మండలంకి వచ్చినాం మనం. అక్క మంచి మంచి పాటలు పాడుతుందట, మరి అక్క పేరేందో తెలుసుకొని అక్కతో మంచి మంచి పాటలు అయితే పాడిపించుకుందాం. నమస్తే అక్క. నమస్తే అన్న. బాగున్నారా అక్క? బాగున్నామన్నా. నువ్వు బాగున్నావు అని తెలియాలంటే ఒక మంచి పాట ఇప్పుడు. ఓకే, తప్పకుండా పాడతాను. పాడండి. కోనసీమ కుర్రాదాన్ని కొంటే మనసు ఉన్నదాన్ని, వాళ్ళు చూపుల వయ్యారంతో మనసేదో చేసిన దాన్ని, జాలి పడ్డాడే ఆపై మోజు పడ్డాడే మామ, జాలి పడ్డాడే ఆపై మోజు పడ్డాడే. అందాల చందురాయమ్మ నా ముద్దుల మేనా మామయ్య, చక్కని రూపు వాడమ్మా నా మనసుకు నచ్చిన వాడమ్మా. ఓ ధర్మారం జాతరకెళ్ళా నా మామ వస్తాడని దేవునికి దండం పెట్టా, నన్నే మన వాడాలని. ధర్మారం జాతరకెళ్ళా నా మామ వస్తాడని దేవునికి దండం పెట్టా, నన్నే మన వాడాలని దండం పెట్టాను, పూజలు చేశాను. కళ్ళెదుట తానే ఉన్నాడే నా మనసుకు నచ్చిన వాడమ్మా, చక్కని రూపు వాడమ్మా నా ముద్దుల మేనా మామయ్య. సూపర్ సూపర్ అక్క, నిజంగా మస్తు అన్నావు అక్క. నేనేమో అనుకున్నా అక్క చూడనీకైతే సైలెంట్ గా ఉంది, మరి పాటలు ఎట్లా పాడుతుంది అనుకున్నా. దుమ్ము దులిపింది ఫస్ట్ పాటతో. ఈ సక్కనైన పాట మరి ఎక్కడ నేర్చుకున్నావు అక్కను? అన్నా మాది మాకంటూ చిన్నప్పటి నుంచి మా అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని స్థాపించారు ఫాదర్ సారు. అందులో చాలా మంది కల్చరల్ ఆర్గనైజర్ గా పనిచేస్తూ వెంకట్రావు సారు, కొండమల్లల సారు, మేము చిన్న వయసుతనంలోనే మమ్మల్ని ఆట పాట రూపంలో మమ్మల్ని పాటలు పాడే ఒక విధంగా మమ్మల్ని తయారు చేశారన్న మా సార్ వాళ్ళు. సూపర్ సూపర్ అక్క. ఇప్పుడు మీ పేరు, మీరు ఏం చేస్తుంటారో ఒక్కసారి మనోళ్ళ కోసం. అన్న నేను చిన్నగా ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటాను. నా పేరు అయితే అశ్విని, మాది సెట్టూరు గ్రామము, సెట్టూరు మండలము, అనంతపురం డిస్టిక్ అన్న. సూపర్ సూపర్ అక్క. మరి నీతో మాట్లాడిపించుకునే బదులు పాటలు ఎక్కువ ఆడిపించుకోవాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో పాటతో స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుతాను. ఇప్పుడు నేను పాడేది మన రైతన్నల కోసం పాడుతున్నాను. ప్రతి ఒక్కరూ రైతు లేనిదే మనం లేం. అసలు మనకు అన్నం దొరకాలన్నా రైతే రారాజు కావాలి రేపటి తరంలో. సేలన్నీ పండాలి, సిరులెన్నో కురవాలి, రైతన్నల గుండెల్లో
చిరుదివ్వెలు వెలగాలి ఆ నింగి మెరుపులే వాన చినుకులై నేల తల్లిని తాకాలి పసిడి పంటలే కనుల పండుగై కనక వర్షమై కురువాలి కష్టాలు పోవాలి నీ రాకతో భూమాత నవ్వింది ఈ పాటతో కష్టాలు పోవాలి నీ రాకతో భూమాత నవ్వాలి ఈ పాటతో ఆ కోకిలమ్మ నీ పాటలతో కాడెద్దల గంటల మోత హోయ్ 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 గట్టు మీద నడిచే బామల హంస నడకల గజ్జెల మోత హోయ్ 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 కోకిలమ్మ నీ పాటలతో కాడెద్దల గంటల మోత గట్టు మీద నడిచే బామల హంస నడకల గజ్జెల మోత ఏరువాక సాగాల నేతమేసి సాకాల పైరులన్నీ పండాలి రైతు రాజు కావాలి పారేటి సెలయేరు మా పాడి పంటలు జడి జడి వానుల జల్లులతోనే నదులన్నీ పారాలి కష్టాలు పోవాలి నీ రాకతో భూమాత నవ్వింది ఈ పాటతో. సూపర్ సూపర్ అక్క. రైతుల గురించి, రైతే మన దేశానికి వెన్నుముక్క అని చెప్పుకుంటారు. సో రైతుల గురించి అయితే మంచిగా వాడిన ఒక పాట. ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తుంటారు అక్క మీరు? మ్యారేజ్ అయింది అక్క మీకు? మ్యారేజ్ అయిందన్న. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా ఆయన పేరు మైలారి లింగప్ప. మా ఆయన డాన్స్ మాస్టరు. మేము కొత్తగా ఒక 5 నెలలు అయిందన్న డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాము. మా ఆయన కూచిపూడి డాన్స్ నేర్పిస్తాడు, తర్వాత వెస్టర్న్ జానపద డాన్సులు కూడా నేర్పిస్తారన్న. ఇంటిల్లి పాదులు మొత్తం కళాకారులు అన్నట్టు. అవునన్నా, అవునండి. మరి మీ పిల్లలకి ఏమన్నా పాటలు పాడే టాలెంట్ గానీ డాన్స్ చేసే టాలెంట్ గానీ అట్లేమన్నా? మా పాప మంచిగా డాన్స్ ఆడుతుందన్న. మా కొడుకు మంచి రిథం డప్పు. ఇంకేందిగా ఉన్న 4 కూడా కళాకారులే అనమాట. ఒకరు డప్పిస్ట్, ఒక డాన్సర్ అంట, ఇంకొకరు మొత్తం డాన్స్ క్లాస్ నేర్పిస్తారంట వాళ్ళ హస్బెండ్. సో అక్క అయితే మంచిగా పాటలు పాడుతుంది, ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటదంట. ఈ పాటలు పాడడం అనేది ఎప్పుడు అలవాటు అయిందక్క మీకు? అన్న చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ మా అమ్మ అప్పుడప్పుడు 4 పాటలు పాడేవాళ్ళు. తర్వాత మా ఊర్లో కానీ ముసలోళ్ళు మా యవ్వోళ్ళు వాళ్ళంతా ఏదైనా ఫంక్షన్స్ జరిగితే చిన్నపిల్లలు మెచ్యూర్ అయినా కానీ లేదంటే పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కానీ మంగళహారతి కానీ అలా పాటలు పాడేవాళ్ళన్న. అలా వాళ్ళు పాటలు పాడేది నేను విని చిన్నప్పుడు అలా పాడుతుంటే మా సార్ వాళ్ళు, అదే చెప్పాను కదన్న ఇందాక, మన ఆర్డిటి సంస్థ సార్ వాళ్ళు నన్ను గుర్తించి పాటలు పాడేదానికి నన్ను డ్రామా ఫెస్టివల్స్ కానీ యూత్ ఫెస్టివల్స్ కానీ ఖమ్మం మన జిల్లా స్థాయిలో హైదరాబాద్లో పార్టిసిపేట్ చేస్తామన్న. తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజస్థాన్, ఖమ్మం, తర్వాత కాశ్మీర్ వరకు వెళ్ళామన్న. ఓ సూపర్ సూపర్. ఇక జాతీయ స్థాయి కళాకారులు మొత్తం. అవునా? మరి ఇప్పుడు పెళ్లిళ్ళ పాటలు పాడతారు మీ అమ్మ వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకున్న పాట ముందు ఒక్కసారి నీకు నచ్చిన పాట మనం? ఓకే అన్న, పడతాను. కాకారా చెట్టు మింద కవజే వాలినది మంచి కవజే వాలినది కవజాకు మాయన్న కన్నేసినాడు చిక్కాడ చెట్టు మింద చిలకే వాలినది మంచి చిలకే వాలినది చిలుకాకు మాయన్న చిటికేసినాడు వదినారాయేమంటి వన ద్రాక్షేమంటి రాసు నలుగుకు లేచి రమ్మంటి. అంటే దీని అర్థమైంది అక్క? నాకు అర్థం కాలేదు అన్న. ఒక అబ్బాయిని అమ్మాయి మెచ్యూర్ అంటుంది అంటే వరుడిని పొగుడుతున్నట్టు, వరుడిని నీ వరుడు ఎక్కడున్నా గానీ రమ్మని చెప్తున్నట్లన, ఎక్కడున్నా గానీ వరుడిని పిలుస్తున్నట్టు. ఇది సూపర్ సూపర్. లవ్ మ్యారేజ్ అక్క మరి మీది? అవునన్నా. ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే మీరు కళాకారులు అన్నారు కదా, సో మీరు పాటలు పాడతారన్నారు, తను డాన్స్ నేర్పిస్తూ ఉంటాడని చెప్పారు కదా. అవునన్నా, అందుకు నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను అడిగిన. అన్న మేమిద్దరు తిరుపతి మ్యూజిక్ కాలేజ్ లో మా ఆయన భరతనాట్యం, నేను వోకల్ సంగీతం నేర్చుకుంటున్నాను. అప్పుడు మ్యూజిక్ కాలేజ్ లో ఉన్నప్పుడు మాకు పరిచయం అయ్యి అలా పెళ్లి జరిగిందని అంతే. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మరి? చేశారన్న. యాక్సెప్ట్ చేశారు. సూపర్ సూపర్. ఇది చాలా మందికి అదృష్టం, ఇట్లాంటి అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. లవ్ చేసుకున్న వాళ్ళకి ఇంట్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కానీ మీరు లవ్ చేసుకున్నప్పటికి కూడా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసిరంటే సూపర్ అసలు నిజంగా. ఇప్పుడు మంచి ఇంకో పాట తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం. పొద్దు
మబ్బు పడ్డది నా గుండె దిగులుగా ఉన్నది మనసులోనే మాట చెప్పు ఓ మామా మనసులోనే మాట చెప్పు ఓ మామా మౌనంగా ఉండొద్దు నా మామా మౌనంగా ఉండొద్దు నా మామా బాధెందుకు నీకు బందరు లడ్డు మామా ఓ మామా నా మామా నా మామా ఓ మామా ఓ మామో నా మామా నా మామా ఓ మామా పొద్దు మబ్బు పడ్డది నా గుండె దిగులుగా ఉన్నది చల్ల చల్లగా చినుకులు పడుతున్నాయి గువ్వా గోరింకలు ఎగిరిపోతున్నాయి చల్ల చల్లగా చినుకులు పడుతున్నాయి గువ్వా గోరింకలు ఎగిరిపోతున్నాయి గుండెలోన గూడి కట్టి ఓ మామా గుండెలోన గూడి కట్టి ఓ మామా గువ్వా గోరింకలాగా ఉందామా గువ్వా గోరింకలాగా ఉందామా బాధెందుకు నీకు బందరు లడ్డు మామా ఓ మామో నా మామా నా మామా ఓ మామా సూపర్ సూపర్ అక్క అసలు నువ్వు ఎంత అద్భుతంగా వాడుతున్నావు అంటే నిజంగా అసలు ఎక్కడ కూడా తడబడకుండా నీకు చిన్నప్పటి నుంచే పాఠాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక కళను ఇష్టపడుతూ నేర్చుకుంటారు కాబట్టి నిజంగా అది మీకు కనిపించట్లేదు తప్పు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు మంచిగా వాడుతున్నారు అక్క నిజంగా ఇప్పుడు నార్మల్ గా అయితే మీరు డాన్స్ క్లాస్ నడిపిస్తున్నారు ఇప్పుడు దానిపైన డిపెండ్ ఇంకా వేరే వర్క్ ఏం లేదక్క లేదన్నా ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా పెట్టాం కాబట్టి దాని మీదే ఉన్నామన్నా చిన్న చిన్నగా ఏదన్నా ప్రోగ్రామ్స్ వస్తే వెళ్తా అంటాను అప్పుడప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గానీ తర్వాత ప్రైవేట్ ప్రోగ్రామ్స్ గానీ వెళ్తుంటాను జానపద సింగర్ గా వెళ్తుంటాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయింది కదా మరి ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి కళాకారులకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా పదవులు ఇచ్చారా ఏముందన్నా మాదంతా ఇంకా అంతే అన్న చెప్పుకోనేకైతే కాదు ఎందుకంటే చేసిందే పని సక్రమంగానే మాకు బిల్లులు పడడం లేదన్న గవర్నమెంట్ నుండి ప్రోగ్రామ్స్ ఏదన్నా చేస్తే మాకు ఉపాధి తక్కువ మాకు బతకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్న చెప్పుకోకూడదు కానీ మా ఏపీ రాష్ట్రంలో మాత్రము చాలా మంది కళాకారులు ఎన్నో మంది రకరకాలుగా ఉన్న కళాకారులు ఒక జానపద సింగర్స్ కానీ ఇది డప్పు కళాకారులు కానీ ఒక డాన్స్ కళాకారులు కానీ చాలా మంది కళాకారులు ఉన్నారు కదన్న హరికథ కళాకారులు కానీ చెక్క భజన కళాకారులు కానీ వెనుకబడిపోయినారన్న ఈ మధ్య ఎందుకంటే వాళ్ళకంటూ ఏమి ఉపాధి లేకున్నట్టు అనంతపూర్ లో కళాకారులకి కొదువలేదు అంటారు చాలా మంది కానీ ఇక్కడ మరి కళాకారులకు అవకాశాలు ఎందుకు లేవు నాకు అర్థం కావట్లేదు లేదన్న మాకైతే ఎటువంటి అవకాశాలు లేవు ఏదన్నా చిన్న చిన్నగా ఫంక్షన్స్ వస్తే ఎక్కడన్నా ఏదన్నా ప్రైవేట్ గా ఒప్పుకుంటే చేస్తామే తప్ప మా గవర్నమెంట్ నుండి ఎటువంటి ఉపాధి లేదన్న అంటే మనకి తెలంగాణలో సాంస్కృతిక సారథి అట్లా ఇట్లా అని పెట్టారు కదా ఏపీలో కళాకారులు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఉందా అని చెప్పేసి నేను అడిగిన సో అనంతపూర్ లో కళాకారులకైతే ఏమి లేదన్న అనంతపురంలో అయితే ఏమి గానీ లేదన్న మరి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి పదవులు ఇస్తే బాగుంటది కళాకారులకు అన్నా మన తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చారు కదన్న మాకు అలా ఇస్తే నిజంగా అంటే చాలా బాగుంటుందన్న మా కుటుంబాలే కాదు చాలా మంది కుటుంబాలు చాలా బాగుపడతాయి అన్న మాకు ఎందుకంటే మేము పుట్టిందే కళ కోసం పుట్టాము కళను బతికిస్తున్నాము ఒక పాట పాడితే ఎలాంటి రోగైనా గానీ లేసి కూర్చుంటాడు అన్న నిజంగా అదే నిజంగా అంటే నా అనారోగ్యమే కాదు ఎటువంటి సమస్యలైనా కానీ చిన్నగా ఓ పాట పాడుకున్న మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుందన్న ప్రభుత్వం అనేది అప్పటి నుంచి ఇప్పుడు మారింది కాబట్టి ఇప్పుడు చూస్తారేమో చూడాలి మనం కూడా ఏం జరుగుతుంది అనేది అవునన్నా మేము కూడా అదే చూస్తున్నాము 6 నెలలు అయిపోతుంది వాళ్ళు వచ్చేసి ఇప్పటి వరకు అయితే మాకంటే ఏమీ స్పందన లేదన్న తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు ఏదో ఒకటి కళాకారులను అయితే గుర్తిస్తారని నేను అనుకుంటున్నా సో ఇప్పుడు ఒక మంచి పాట అక్క మన వాళ్ళకు బంజారోళమయ్యామేమో గుంజాటనతో గడిపేటోళ్ళం గుట్టలలోన మిట్టలలోన గుట్టుగా మట్టుగా వెలిగేటోళ్ళం కానలలోన కోనలలోన మాన మర్యాదతో మసలేటోళ్ళం
లంబాడోళ్ళమయ్యా మేము డంబంలే కాబదికేటోళ్ళం బంజారోళ్ళమయ్యా మేము గుంజాటనతో గడిపేటోళ్ళం. అక్క సూపర్ సూపర్, నిజంగా మంచిగా వాడుతున్నావు అక్క. నువ్వు పాడడం అనే కాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా అసలు ఏకదం ఇస్తున్నావు. నిజంగా నేనైతే ఫిదా అయిపోయినా నువ్వు పాటలకు, నీ ఎక్స్ప్రెషన్స్కి. మరి ఇంకో పాట ఇప్పుడు మనోళ్ళ కోసం, ఇది చెక్క భజన సాంగ్ అన్న. ఓకే పాడండి. కొండ కొండ నాగాలి కొండ కొండ నాగాలి కొనురెక్క సొక్కు తగిలే పోదామురమ్మని ఆ పోతు నెమలి నువ్వు పోయి బతికిరా నా పుణ్య పురుషుడా నేను రాను పిల్ల నిడిచి. నువ్వు పోయి బతికిరా నా పుణ్య పురుషుడా నేను రాను పిల్ల నిడిచి. ఆ ఉత్తరాన దేశాన ఉత్తరాన దేశాన ఉత్తి పళ్ళున్నాయి తెద్దాము రమ్మని ఆ పోతు నెమలి నువ్వు పోయి బతికిరా నా పుణ్య పురుషుడా నేను రాను పిల్ల నిడిచి. నువ్వు పోయి బతికిరా నా పుణ్య పురుషుడా నేను రాను పిల్ల నిడిచి. ఆ దక్షిణాన దేశాన దక్షిణాన దేశాన ద్రాక్ష పళ్ళున్నాయి తెద్దాము రమ్మని ఆ పోతు నెమలి నువ్వు పోయి బతికిరా నా పుణ్య పురుషుడా నేను రాను పిల్ల నిడిసి. నువ్వు పోయి బతికిరా నా పుణ్య పురుషుడా నేను రాను పిల్ల నిడిచి. సూపర్, జానపద పాటలు కాకుండా మీరు భజన పాటలు కూడా వాడుతుంటారు. అంటే భజనలకు వెళ్తుంటారు అక్క మీరు? లేదన్నా లేదన్నా లేదు లేదన్నా. కానీ ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు మరి? మా గురువు గారు నేర్పించారన్న, కృష్ణయ్య సార్ అని మా సార్ నేర్పించారు. అవునా అక్క, ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి అన్న. అన్నకు మీరు ప్రపోజ్ చేసిరా? మీరు అన్న ఫస్ట్ ప్రపోజ్ చేసిరా? అన్న మీకు ఫస్ట్ ప్రపోజ్ చేసిండా? అన్న 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 అంటే ఎట్లయింది కొంచెం మాకు అంటే చెప్పండి. నాకు మాదైతే ప్రాచీనమైన పల్లెటూరు అన్న మాది. ఈ లవ్ అనేది ఏం తెలీదు. తెలియకుండా అంటే కాలేజీకి వెళ్ళిన తర్వాతనే మాకు అది అబ్బాయిలతో క్లోజ్ గా మాట్లాడే, అంటే ఏరా పోరా అన్నట్లుగా, అంటే అది కూడా రికార్డ్ చేద్దండి. అట్లా క్యాజువల్ గా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళం. తర్వాత అలాగే ఒక 2 years 3 years తర్వాత అలా అంతే అన్న, 2-3 years అట్లా జరిగిపోయింది అంతే. అది జరిగిపోయింది. సూపర్ సూపర్ అక్క. నిజంగా పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? పిల్లలు అబ్బాయి వచ్చి 7th class అన్న, ఇద్దరు అంబేద్కర్ గురుకుల స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు పిల్లలు, బాబు పేరు రిషి, పాప పేరు సౌమ్య. ఆ అమ్మాయి 6th class చదువుతుంది, అబ్బాయి 7th class చదువుతున్నాడు. ఇప్పుడు మంచి జానపద పాట అక్క మనోళ్ళకు. ఓకే అన్న. సన్నజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా, సన్నజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా, నీకై వేచి ఉన్నానురా నీపై కాపు కాచానురా, ముద్దులా 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 మేనమామ నా బంగారు మామ, ముద్దులా మేనమామ నా బంగారు మామ, సన్నజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా, సెట్టూరులో నువ్వు జాతరంటివి రెడీగా ఉండు పోదమంటివి,
సెట్టూరులో నువ్వు జాతరంటివి, రెడీగా ఉండు పోదమంటివి, రంగుల రట్నం ఎక్కిస్తానంటివి ఓ మామా, రంగుల రట్నం ఎక్కిస్తానంటివి, జాతరంతా తిప్పి నాకు చూపిస్తానంటివి, ముద్దులా 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 మేనమామ నా బంగారు మామ, ముద్దులా మేనమామ నా బంగారు మామ. సూపర్ సూపర్. చెట్టూరు అనే అక్కోల ఊరును కూడా కలుపుకొని వాడింది చూడక్క. ఈ పాట ఎవరు రాసిర్రు అక్క? ఎవరు రాసిర్రు? ఎప్పుడు నేర్చుకున్నావు ఈ పాట? ఈ పాట మా ఆర్డిటి సంస్థలోనే సార్ వాళ్ళు రాశారు, నరసింహులు సార్ అని. ఓకే, ఇప్పుడు మంచి జానపద పాట, మీకు నచ్చిన పాట, జనాలు నచ్చి ఇప్పుడు మీరు పాడుతుంటే మొత్తం అక్క మస్తు పాడుతుంది రానాలి, అట్లాంటి పాట పాడండి. రేలా బంజాయి రే రేలా బంజాయి రే, రేలా రేలా బంజాయి రే, రేలా బంజాయి రే, రేలా రేలా బంజాయి రే, కళ్ళ గజ్జలేమో గల్లు గల్లు బంజాయి రే, చేతి గాజులేమో గల్లు గల్లు బంజాయి రే, కళ్ళ గజ్జలేమో గల్లు గల్లు బంజాయి రే, చేతి గాజులేమో గల్లు గల్లు బంజాయి రే, రేలా బంజాయి రే, రేలా రేలా బంజాయి రే, రేలా బంజాయి రే, రేలా రేలా బంజాయి రే. చెట్టు మింద కోకిలమ్మ కూసింది, కొండ కోనల్లో వానువాగు పొంగింది, గూడమంతా గుండె చప్పుడయ్యింది, అరే సందవేళ వెన్నెలమ్మ సల్లుగుంది. హై చెట్టు మింద కోకిలమ్మ కూసింది, కొండ కోనల్లో వానువాగు పొంగింది, గూడెమంతా గుండె చప్పుడయ్యింది, అరే సందవేళ వెన్నెలమ్మ సల్లుగుంది, మా మామ కూతురు రేల ఆహా తోడుకు రమ్మని పిలిచే, ఓహో మా మామ కూతురు రేల ఆహా తోడుకు రమ్మని పిలిచే, ఓహో రేలా బంజాయి రే, రేలా రేలా బంజాయి రే, రేలా బంజాయి రే, రేలా రేలా బంజాయి రే. ఆంధ్రాలో జానపదం మాకు అర్థం కాదేమో అనుకున్నాం, కానీ చాలా అర్థమవుతుంది. అసలు మాకి మీకు చాలా కొన్ని పదాలు కొందరు వాడుతుంటే అర్థం కాదు, కానీ మీరు వాడుతున్న ప్రతి పాట కూడా అర్థమయ్యే రీతిలోనే ఉంది. అంటే పెద్దగా తేడా ఏం లేదు పదాలకి. సో మంచిగా వాడుతున్నారు అక్క. ఇప్పుడు ఒక చిన్న పల్లవి చరణం మనోళ్ళ కోసం ఒక మంచిది లాస్ట్ లో. ఎక్కు మామా బండెక్కు మామా, ఎక్కలేనే రైలెల్లు పాయా, ఎక్కు మామా బండెక్కు మామా, ఎక్కలేనే రైలెల్లు పాయా, కట్టుకున్నాడు కదిరికి పాయ, ఉంచుకున్నాడు ఊరికి పాయ, పెట్టుకున్నాడు పేటికి పాయ, అత్తమామలు యాత్రికి పారి, ఇంతకంటే సుఖమేముందబ్బి ఇందు పూరం చేరుదాం, ఎక్కు మామ బండెక్కు మామ, ఎక్కలేనే రైలెల్లు పాయ. సూపర్ సూపర్ అక్క, నిజంగా మస్తు మంచిగా వాడుతున్నావు అక్క పాటలు అయితే. నిజంగా మన అక్క అయితే మస్తు మంచిగా వాడుతుంది పాటలు. ఇంత దూరంకి వచ్చినందుకు, అక్కని ఇంటర్వ్యూ చేసినందుకైతే నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంటర్వ్యూ మొత్తం చూసిరు కదా, మరి అక్క పాటలు ఎట్లా ఉంది, అక్క లవ్ స్టోరీ ఎట్లా ఉంది, అక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.